అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించు ఐటీఐ నాలెడ్జ్ బుక్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఆర్మీలో ఐటీఐ ఉద్యోగాలకు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అందులోనూ ఆసామాసి క్యాడర్లో అయితే కాదు, ఎందుకంటే హెడ్ కానిస్టేబుల్ రేంజ్లో అయితే మీరు హెడ్ కానిస్టేబుల్ లెవెల్ ఆఫ్ క్యాడర్లో అయితే మీరు ఎంట్రీ లెవెల్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఇందులో వాళ్ళందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ క్యాడర్లో అయితే వస్తారనమాట. అందులో మనకి శాలరీ కూడా చాలా పెద్ద ప్యాకేజ్ అని చెప్పాలి. అందులోనే మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి 2 వింగ్స్లో అయితే వీళ్ళు తీసుకొని ఉన్నారనమాట. ఫస్ట్ వింగ్ వచ్చేసి రేడియో ఆపరేటర్, రెండో వింగ్ వచ్చేసి రేడియో మెకానిక్కి సంబంధించి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, మనకి శాలరీస్ ఎలా ఉంటాయి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత, వేకెన్సీలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అయితే ఇందులో మనకి ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే 1312 వేకెన్సీలోనూ కొన్ని పర్సంటేజ్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి, అలాగే ప్రజెంట్ వర్క్ చేస్తున్న ప్రజెంట్ సర్వీస్లో ఉన్న పర్సనల్స్కి సంబంధించి అయితే కేటాయించడం జరిగింది. వాళ్ళు కేటాయించిన తర్వాత కూడా మనకి 840 వేకెన్సీని అయితే వీళ్ళు ఓపెన్ క్యాడర్లో ఉంచడం జరిగింది అనమాట. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద నోటిఫికేషన్ 840 వేకెన్సీలు రావడం అంటే ఇదే మొదటిసారి ఈ మధ్య కాలంలో. కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీరైతే ఎవరు మిస్ చేసుకోకండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ కాబట్టి మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే లేడీస్ ఉన్నారో ఈ ఆపర్చునిటీని అయితే కంపల్సరీగా అయితే మీరు మిస్ చేయకండి. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ రేంజ్ వచ్చేసి మనకి అంటే పే స్కేల్ లెవెల్ వచ్చేసి లెవెల్ 4 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. లెవెల్ 4 అనేది మీకు ఎలా చెప్పాలంటే, మీరు బేసిక్ ఎంట్రీ లెవెల్లో మీరు జాయిన్ అయితే ఈ లెవెల్కి రావడానికి మీకు మినిమం 3 ప్రమోషన్లు అయితే మీకు అవసరం ఉంటుందన్నమాట. 3 ప్రమోషన్లు వస్తే తప్ప ఈ లెవెల్కి అయితే మీరు రీచ్ కాలేరు. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. పే స్కేల్ అనేది మనకి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు మధ్యలో అయితే ఉంటుందన్నమాట. అయితే మీరు ఒకటి మ్యాటర్ అయితే మీకు రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, మీరు ఫస్ట్ మంత్ శాలరీ దాదాపు 40,000 వరకు అయితే అందుకుంటారు. దాదాపు 40,000 వరకు అయితే మీ శాలరీస్ అనేవి అందుకుంటారు విత్ అలవెన్సెస్ అన్ని కలుపుకున్న తర్వాత. సో ఇంత మంచి నోటిఫికేషన్, ఇంత ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఇంత భారీ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ చేయకండి, తప్పకుండా అప్లై చేయండి. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే మనకి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలోపు ఉండాలన్నమాట. ఎవరైతే 25 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారో మీకు సంబంధించి మీ కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే 30 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఓబీసీ ఉన్నారో వాళ్ళకి 28 సంవత్సరాల వరకు కూడా మనకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మీరు మిస్ చేయకండి. సో ఇందులో మనకి 2 వింగ్స్ అని చెప్పాను కదా. ఈ 2 వింగ్స్ ఏంటంటే, ఒకటి రేడియో ఆపరేటర్ లెవెల్లో మనకి వేకెన్సీలు అనేవి భర్తీ చేస్తారు. ఇంకా రెండోది వచ్చేసి రేడియో మెకానిక్కి సంబంధించి మనకి భర్తీ అనేది ఉంటుందన్నమాట. ఈ 2 క్యాడర్లో అంటే ఈ 2 డెసిగ్నేషన్లో మీరు హెడ్ కానిస్టేబుల్ రేంజ్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వేకెన్సీలకు సంబంధించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కొన్ని వేకెన్సీని అయితే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో వదిలేసడం జరిగిందనమాట. సో అవి వదిలేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి మనకి ఓపెన్ కేటగిరీలో 629 వేకెన్సీలు అనేవి రేడియో ఆపరేటర్లోను, అలాగే 211 వేకెన్సీలు అనేవి రేడియో మెకానిక్ క్యాడర్లో అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం ఓపెన్ కేటగిరీలో మనకి 240 వేకెన్సీలను అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు కంప్లీట్గా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్లో కానీ, ఎలాంటి పోస్ట్ కానీ, ఎలాంటి జెరాక్స్లు కానీ, సర్టిఫికేట్ జెరాక్స్లు కానీ పంపించాల్సిన పని లేదనమాట. అలాగే మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ వింగ్ బీఎస్ఎఫ్ వింగ్లో అయితే మీరు ఉండాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మనకి 20వ తారీఖు ఆగస్టు 2022 అర్ధరాత్రి 11 గంటల నుంచి 19 సెప్టెంబర్ 2022 అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే మనకి ఆన్లైన్ అనేది ఓపెన్లో ఉంటుందన్నమాట. మీరు అప్లై చేయడానికి, అప్లికేషన్ పంపించడానికి మొత్తం మనకి 30 days టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట. 1 month టైం అనేది. సో టైం అయితే చాలా ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా అప్లై చేయండి. ఏజ్కి సంబంధించి నేను ఆల్రెడీ మీకు క్లియర్గానే చెప్పాను, 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ అనేది మీరు యూజ్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 10th పాటు 2 years ఐటీఐ ట్రేడ్, మనకి రేడియో అండ్ టెలివిజన్లో మీరు ఐటీఐ ట్రేడ్ చేసి ఉండాలన్నమాట. ఒకవేళ అది లేకపోయినా పర్వాలేదు. ఎలక్ట్రానిక్స్ కానీ లేదా కోపా ట్రేడ్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కోపాలో అయితే మీరు కంపల్సరీగా ఐటీఐ ట్రేడ్ అనేది చేసి ఉండాలన్నమాట. ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, లేదు కోపా కానివ్వండి, దేనికంటే రేడియో ఆపరేటర్కి సంబంధించి. లేదు ఈ ట్రేడ్స్ కాదనుకుంటే మీకు వేరే ట్రేడ్కి సంబంధించి కూడా ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఈ ట్రేడ్కి సంబంధించి కూడా మనకి అప్లికేషన్ అనేది ఉంది కాబట్టి, పోస్టులు ఉన్నాయి కాబట్టి దానికైతే నేను ముందుగానే చెప్తాను. ఒకవేళ మీ దగ్గర మాత్రం ఈ రేడియో ఆపరేటర్ పోస్ట్కి మాత్రం మీ ఎలక్ట్రానిక్స్ కానీ కోపా కానీ లేదు అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ, ఒకవేళ మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేయొచ్చు. ఎంపీసీ ఎవరైతే చేస్తున్నారో ఇంటర్లో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్
బ్రాంచ్కి సంబంధించి 60% అగ్రిగేట్ మార్క్స్ మీకు ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అందుకని నేను కూడా చెప్తాను, ఎవరైతే మన ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నారో మీరు కంపల్సరీగా ఇంటర్ కూడా కంప్లీట్ చేయండి. ఒకవేళ మీరు రెగ్యులర్గా కంప్లీట్ చేయలేమంటే ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉంది, ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళలేమనుకున్నారు వాళ్ళైతే మీరు కంపల్సరీగా కనీసం డిస్టెన్స్లోనే కంప్లీట్ చేయండి. ఓపెన్ ఇంటర్ అనేది మీరు కంపల్సరీగా కంప్లీట్ చేయండి అని అయితే నేను మరీ అందుకే చెప్తున్నాను. అలాగే కమింగ్ టు ద పాయింట్, రేడియో మెకానిక్కి సంబంధించి మనకి మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఐటీఐలో మనకి రేడియో అండ్ టెలివిజన్లో అయినా కంప్లీట్ చేసుకుండాలి. లేదు అనుకుంటే ఎవరైతే ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు, లేదనుకుంటే కాపర్ ట్రేడ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. వీళ్ళతో పాటు ఎవరైతే ఎలక్ట్రీషియన్ అండ్ ఫిట్టర్ ట్రేడ్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనేది చెప్తాను. ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఫిట్టర్ వాళ్ళకి కానివ్వండి, ఎందుకంటే ఇంత హై లెవెల్ ఆఫ్ ఇన్ని వేకెన్సీలు అయితే రావడం ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పాలి. కాబట్టి మీరైతే మిస్ చేసుకోకండి. ఎవరైతే ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, కోపా కానీ, లేదు అనుకుంటే ఎలక్ట్రానిక్స్ కానీ ఎవరైతే చేశారో మీరు కంపల్సరీగా అప్లై చేయండి. లేదు ఈ 4 ట్రేడ్లు లేవు, మేము వేరే ట్రేడ్స్ బై అనుకున్నట్టయితే మీ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో ఎంపీసీలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 60% అనేది మీరు కంపల్సరీగా ఇంటర్లో వచ్చి ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్లో అయితే మీరు అప్లై చేయండి. అలాగే ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి మనకి ఎస్టీ కేటగిరీలో మనకి హైట్ అనేది 162.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే జనరల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి కాదు కాబట్టి నేను వదిలేస్తున్నా. మన వాళ్ళకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కేడర్కి సంబంధించి 168 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ ఎక్స్పెన్షన్ వచ్చేసి 80 to 85 ఎక్స్పెండ్ అనేది అవ్వాలన్నమాట చెస్ట్కి సంబంధించి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 154 అనేది ఎస్టీ కేటగిరీలో అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మన స్టేట్స్కి సంబంధించి 157 అనేది మినిమం హైట్ అనేది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మనకి ఆల్రెడీ చెప్పాను కదా, ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. 20వ తారీఖు నుంచి మనకి ఆగస్ట్ 20వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 15 రోజుల గ్యాప్ అయితే ఉంది. rectt.bsf.gov.in మన ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఈ వెబ్సైట్లో అనేది పొందుపరచడం జరుగుతుందన్నమాట. మనకి ఎప్పుడైతే వెబ్సైట్లో వస్తుందో ఎలాగ అప్లోడ్ అవ్వాలి, ఎలాగ అప్లై చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇంకొక వీడియో అయితే మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మనకి ఒక క్లాజ్ అయితే ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. దీస్ పోస్ట్స్ ఆర్ టెంపరీ బట్ లైక్లీ టు బికమ్ పర్మనెంట్. అంటే ఇది ప్రజెంట్ పర్మనెంట్ అని చెప్తున్నారు, కానీ మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఏవైతే సివిలియన్ నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి కూడా ఎలాగే ఉంటాయి. ఈ కాజ్ అయితే పెడతారు, కానీ మనకి 100% పర్మనెంట్ అయితే కంపల్సరీగా చేస్తారు. అది ఎలాంటి ప్రాబ్లం ఏమైతే ఉండదు. ఏదైతే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందో అది అయిపోయిన వెంటనే మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నమాట. దాని గురించి అయితే మీరేం పట్టించుకోకండి. మనకి బీఎస్ఎఫ్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్ రేంజ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే మన ట్రేడ్కి సంబంధించి ఈ ట్రేడ్కి సంబంధించి ఉన్నారో మీరు కంపల్సరీగా అప్లై చేయండి. కష్టపడండి, జాబ్ సాధించండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.